నందు, నందమ్మా. నందు, నేను ఎక్కడున్నాను? ఆసుపత్రిలో. హాస్పిటల్లో. రిలాక్స్. అమ్మకి చెప్పలేదు కదా? లేదు లేదు, ఎవరికి చెప్పలేదులే. నందు, నువ్వు అర్జున్ని రోజు అంతలా తిడుతున్నా తనే గాని లేకపోతే నువ్విలా ప్రాణాలతో ఉండేదానివే కాదు. నిన్నటి నుండి అర్జున్ నిన్ను ఎంతలా చూసుకున్నాడో తెలుసా నందు? నీకు బ్లడ్ ఇచ్చాడు, హాస్పిటల్ బిల్ మొత్తం తనే కట్టాడు. రాత్రంతా కూడా ఒక్క నిమిషమైనా నిద్రపోకుండా నిన్నే చూస్తూ ఉండిపోయాడు నందు. నిజమే నందు, నీకెలాంటి వాడు కావాలో వెతికినా కూడా ఇంతలా ప్రేమించేవాడు నీకు దొరకడు. తాతయ్య, నేను అర్జున్ని చూడాలి. వెంటనే తనతో మాట్లాడదులే, ముందు నువ్వు రిలాక్స్. తాతయ్య, నాకేం కాదు, ప్లీజ్. నేను తను ఇప్పుడే చూడాలి, ప్లీజ్. ఓకే అమ్మా, రిలాక్స్. నీకిప్పుడు హ్యాపీనా? ఇంకా ఏం మిగిలింది? ఉంటే చెప్పు. హాస్పిటల్లో నన్ను జాయిన్ చేసి బాగా చూసుకుని బిల్ కూడా నువ్వే కట్టేస్తే మళ్ళీ నేను ఎలాగో డబ్బు తిరిగి ఇవ్వలేను కాబట్టి దానికి బదులు ఇంకోసారి అగ్రిమెంట్ చేయించుకోవచ్చు అనుకున్నావా? ఎలా వస్తాయి నీకు ఇలాంటి ఆలోచనలు? ఎందుకింత నాటకం ఆడుతున్నావు? ఏంటిది? ఎవరిని అడిగి రాసావు లవ్వర్ అని? నేనెప్పుడైనా అన్నానా? అన్నీ నీకు నువ్వే డిసైడ్ చేసేసుకుంటావా? దీన్నే అంటారు యాటిట్యూడ్ అని. ఇంకా నా ఫ్రెండ్ చెప్పింది నువ్వు నన్ను బాగా చూసుకున్నావని. థ్యాంక్స్. అయినా నేను అడ్మిట్ అయ్యింది నిన్న 10 గంటలకి. అంటే ఇప్పటిదాకా 31 గంటలు నువ్వు నా అసిస్టెంట్గా నాకు సేవలు చేశావు. ఇక్కడ డైలీ పేషెంట్స్ ని చూసుకునే నర్సులకి మంత్లీ ఒక 12,000 ఇస్తారనుకుంటా. నువ్వు చేసిన పనికి అది నేను డివైడ్ చేసి క్యాల్కులేట్ చేస్తే 31 గంటల 43 నిమిషాలకి 560 రూపాయల 75 పైసలు అవ్వచ్చు. మరి నువ్వు హాస్పిటల్ బిల్ కట్టింది 45,000. టోటల్ 45,560 రూపాయల 75 పైసలు. కరెక్ట్? తీసుకో. నాకు ఎవరైనా ఏదైనా ఇస్తే ఉంచుకునే అలవాట్లేదు, తిరిగి ఇచ్చేయడం అలవాటు. ఇక ఇదే లాస్ట్. ఇంకెప్పుడు నాకు కనపడకు. నీ మోహం కూడా నాకు చూడడం ఇష్టం లేదు. వెళ్ళిపో, వెళ్ళిపో ఇక్కడి నుంచి. గెట్ లాస్ట్. అర్జున్